నాకు మొర్ర పెట్టు, నీకు ఆన్సర్ ఇస్తాను. నేను నేర్పుతాను, నీకు తెలియని సంగతులు నీకు గ్రహింపు కలిగిస్తా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతాలకు నీకు సొత్తుగా ఇస్తా. నా సహవాసానికి రా, నా సన్నిధిని వెతుకో, నా గడప యొద్ద కాచుకోవటం నేర్చుకోమన్నాడు. నా గడప దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకో. గర్వహృదయుడివై, గర్వహృదయురాలివై, అహంభావివై, అహంకారివై నా మాటలు వెనుకకు త్రోసి ముందుకెళ్ళొద్దు, దెబ్బతింటావు. ఇకనైనా నా మాట విను అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అందరం సరిదిద్దుకుందాం, దేవుని మాటలు నమ్ముదాం. ఇప్పటివరకు దొంగల గుహగా చేశాం మన దేహాన్ని. పిచ్చి పిచ్చి వాటితో, పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి చూపులతో, పిచ్చి పిచ్చి క్రియలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో, పిచ్చి పిచ్చి వ్యసనాలతో, అలవాట్లతో దొంగల గుహగా చేశాం. మొత్తాన్ని బయటికి నెట్టేద్దాం, దేవాలయంలాగా మారిపోతాం. మనందరినీ కదిలే దేవాలయాలుగా నా దేవుడు చేయునుగాక, పరిశుద్ధపరచునుగాక. రండి మోకాళ్ళ మీదకి. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ, నాశనము అను మాట కానీ వినబడదు అన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగిస్తానన్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునని మాట్లాడాడు. నీవు ఇంటిలోనికి వెళ్ళున్నప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు అన్నాడు. నీవు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తానన్నాడు. నీవు సంచరించు దానిని నీకు అందిస్తానన్నాడు. మన దేవుడు నిత్యత్వాన్ని మనకు సిద్ధపరిచాడు, భూమి మీద జీవితాన్ని కూడా మనకు సిద్ధపరిచి ఉంచాడు. కృంగిపోవద్దు. మనందరం ప్రార్థన చేద్దాం, అందరం చేద్దాం. కళ్ళు మూసి, దేవా నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వందనాలంటూ అందరము కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. నాన్న మోకాళ్ళేసి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. దేవా నీకు థ్యాంక్స్. నేను గ్రహించని విషయాన్ని ఒకదాన్ని ఈరోజు నాకు స్పష్టంగా తేటపరిచావు. నేను ఒక దేవాలయం అన్న సంగతే మర్చిపోయాను ప్రభు. నేను ఒక పరిశుద్ధాలయం, పవిత్రాలయం అన్న సంగతి మర్చిపోయాను. అపవిత్రతకు నిలయంగా, దొంగల గుహగా మారాను. నా నోటికి ఏమొస్తున్నాయో తెలియదు, నేనేం ఆలోచించానో తెలియదు, ఎలా ప్రవర్తించబోయానో తెలియదు, ఎంత నీచంగా వ్యవహరించబోయానో తెలియదు. ఈరోజు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నీవు నివసించే ఆలయం నేను. ఈ ఆలయం నీది, పవిత్రంగా దీన్ని కాపాడుకోవాలి. నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి, నన్ను నూతన పరచు తండ్రి, సమస్తము క్రొత్త వాయును అన్నట్లుగా చేయి తండ్రి. నా దేవుడవు నీవు నాలో ఉండాలి, నా దేవుడవు నీవు నాలో నివాసం ఉండాలి. అపవిత్రమైనది ఏది నాలో ఉండొద్దు ప్రభు. నిజమే, నేను చాలా చాలా పొరపడ్డాను, చాలా తప్పులు నా వల్ల జరిగాయి. అవును తండ్రి, నువ్వు నాతో ఉన్నావన్న, నాలో ఉన్నావన్న విషయమే మర్చిపోయి కొన్నిసార్లు బరి తెగించి మూర్ఖంగా ఆలోచించి ఎన్నో మార్లు ఏడిపించాను ప్రభు. పరిశుద్ధాత్ముడా నిన్ను దుఃఖపెట్టాను. నాలోనే ఉంటున్నావన్న స్పర్శను ఎరుగక మూర్ఖుడనై, మూర్ఖురాలినై, అసహ్యుడనై, అసహ్యురాలనై ఎన్నో మార్లు నిన్ను ఆయాసపరిచాను. అవును తండ్రి, నన్ను క్షమించి ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నా బిడ్డ, నువ్వు నా ఆలయం, నీకు తెలుసా, నువ్వు గ్రహించావా, నమ్ముతున్నావు అసలు ఆ మాటని నువ్వు అని స్ట్రైట్గా నన్ను టార్గెట్ చేసావు. నన్ను క్షమించు. ఈరోజు నేను దిద్దుకుంటాను నాన్న, నేను దిద్దుకుంటాను. నేను నీ బిడ్డని, నీ సొత్తుని, నీ స్వాస్థ్యాన్ని ప్రభు. నా కోసం ప్రాణం పెట్టుకున్నావయ్యా, నా కోసం నెత్తురంతా ధారపోసావు. నా పాపాలన్నీ కడగటానికి నా పాపాల శిక్షను సిలువలో నీవు మోసి నాకు రక్షణ ప్రసాదించావు. ఇంకా నా పాపాలు ఎవ్వడూ మోయలేదు ప్రభు, నా పాపాలు నీవు మోసిన దేవుడు. అవును తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నన్నే కాదు, నా బిడ్డల్ని, మా అందరినీ కూడా నీవు దర్శించు. కదిలే దేవాలయాలుగా వారి కుటుంబంలో సాక్ష్యం రావాలి, సమాజంలో రావాలి, సంచరించే స్థలముల్లో రావాలి, పని, ఉద్యోగం, వ్యాపారం చేసే స్థలాలలో వారిని
చూచిన వారు ఇదిగో దేవుడు వీరి యందు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా సమస్త విషయాల్లో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. మాకందరికీ కృపనివ్వు, మా అందరినీ బలపరచు. అటు రీతిగా మమ్మల్ని నడిపించు. మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ కృపలో నెరవేర్చి మమ్మల్ని బలపరచగల దేవుడు అని నమ్మి సందేహం లేదని నిన్ను స్తుతిస్తూ యేసు నామములోనే నిన్ను మహింపరుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కసారి అందరం పైకి లేచి నిలబడదాం. నేను జస్ట్ ఊరక మీకు అట్లా రూట్ చూపించాను. మీరు ఇంకా ఏవేవి సరిగా నమ్మట్లేదో మీరు వెతకండి. ఇంకా నిజంగా అన్న చెప్పినట్టు నేను ఇంకా ఏవే విషయాలు నమ్ముతున్నట్టుగానే నమ్మకుండా ఉన్నాను, ఏ విషయాలు ఎరిగి ఉండి కూడా సీరియస్గా దాన్ని తీసుకోకుండా తేలిగ్గా ఉన్నాను అనేది మీరు కూడా వెరిఫికేషన్ చేయండి. దొరుకుతాయి మీకు. ఇంకా ఉన్నాయి, పట్టుకోవాలి. వాటిని పట్టుకొని ప్రతిదీ సీరియస్గా తీసుకోవాలి. దేవుని మాటలన్నీ పుట్టము పెట్టినవే, దేనికి మళ్ళీ వేరియేషన్ ఉండదు. ఏది జరగదేమో అన్న ప్రశ్నే ఉండదు, నెరవేరిద్ది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామా? ఎందుకు నేను పెందలాడి ముగిస్తానంటే మీరు కాసేపు పర్సనల్గా దేవునితో ప్రేయర్లో గడుపుకోవటానికి మీకు కంఫర్ట్గా ఉంటుందని నేను మిమ్మల్ని పెందలాడి వదిలేస్తాను. వెళ్ళిపోవచ్చు, లేదా కూర్చొని దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంపుల్ని గుర్తు చేసుకుంటూ కాసేపు ప్రార్థనలో గడిపి వెళ్ళొచ్చు. నిర్ణయం నీదే. మీ అందరి కోసం, మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల కోసం, మీ అక్కర్ల కోసం నేను ప్రార్థన చేస్తాను. మీ బలహీనతల కోసం మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మీరందరూ ఏకీభవించండి. అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టుముట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేస్తాను. ఈ ప్రార్థన దేవుడు వింటాడని నమ్మకం ఉందా? లేకపోతే నేను వచ్చి చేతులు ఉంచితేనే నమ్ముతారా? నేను మీ పక్షంగా చేసే విజ్ఞాపన దేవుడు వింటాడని ఎంతమందికి నమ్మకం ఉంది? డౌట్ లేదుగా, విశ్వాసం ఉందిగా, రైట్? కాబట్టి ఇక మీరు చుట్టుముట్టకుండా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందుకొని పాపాలు కడిగేసుకొని పరిశుద్ధులు అవ్వండి, దేవాలయాలుగా మారండి అని పిలుపునిచ్చా. రక్షణకు సిద్ధపడితే నిర్ణయం మీదే. బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధం. ఓకే, రైట్. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసి స్తోత్రాలు చెప్పండి. మీ సమస్యలన్నిటినీ దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను. మీరు తెచ్చుకున్న ఆయిల్ కోసం, నూనె కోసం కూడా ప్రేర్ చేస్తాను. మీరు ఎదుర్కొంటున్న సమస్యల కోసం, ఆర్థిక ఇబ్బందులు, బలహీనతలు, రోగాలు, వ్యసనాలు, వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు విడుదల ఇవ్వాలని మీ పక్షంగా ప్రార్థన చేస్తాం. అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి దైవజనులు ప్రార్థన చేయండి. దైవజనులు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. తండ్రి స్తోత్రం, స్తుతి చెప్పాలి. కనికరమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతినాయన, 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 స్తుతినాయన. హల్లెలూయా, ఆయనకు వారిని ఎంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడు గదని చెప్పిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఉన్నవారు కూడా, హల్లెలూయా, హల్లెలూయా. జూమ్ లో ఉన్నవారు కూడా బలహీనలను బలపరచువాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం వారిని లేవనెత్తువాడా నీకు స్తోత్రం. తండ్రి నీకు స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా నీకు వందనాలు. నా ఎదుట ఈ శుక్రవారపు వేళ నిలిచినటువంటి బిడ్డలు, నాకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో, ఏ వ్యక్తిని కదిలించినా ఏదో ఒక బాధాకరమైన సంగతి వారు చెప్పవచ్చు. కానీ నా ప్రభువా, మాకున్న గొప్ప నిరీక్షణ రాజులకు, అధికారులకు, చక్రవర్తులకు కూడా లేదు. ఎందుకంటే మా నిరీక్షణ ఆధారం నీవు. ఎవ్వరికి లేని విశ్వాసం, నిరీక్షణ మాకు నీ కృపతో అనుగ్రహించు. మా గుండె ధైర్యం నీవే, మాకున్న ఆదరణ నీవే. ఈరోజు నా ముందున్న ఈ బిడ్డల్లో ఎవరు ఎన్ని రకాల ఇబ్బందుల్లో నలుగుతున్నారో, అందరి జీవితాలు, అందరి సమస్యలు ఎరిగి ఉన్న యేసయ్య, ఒక్కసారి నీ బిడ్డల్ని దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. రోగాల చేత పీడించబడుతూ,
వ్యాధి బాధల చేత అల్లాడుతూ నాయన రకరకాల జబ్బులతో విలవిలలాడిపోతున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ జబ్బులు, హెచ్ఐవి పాజిటివ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మెదడు సమస్యలు, కాళ్ళు చేతుల సమస్యలు, నరముల సమస్యలు, నాయన కరోనా పాజిటివ్ సమస్యలు, ఊపిరితిత్తులలో నెమ్ము సమస్యలు, నరాల బలహీనతలు, మెదడులో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఫిట్స్ బలహీనతలు, గుండెలో ఉన్నటువంటి సమస్యలు, గుండెకు రక్తం సరఫరా చేసేటువంటి ఆ వాల్వ్స్ బ్లాక్ అయిన సమస్యలు, అలాగే చిన్నపిల్లలకు గుండెల్లో ఉన్న రంధ్రాలు సమస్యలు, గర్భవతులకు ఉండే సమస్యలు, నా ప్రభా బీపీ, షుగర్, హెపటైటిస్ ఏ, బి మొదలైన జబ్బులు, అలాగే నా ప్రభువా మరి అరికాళ్లలో ఉన్న సమస్యలు, నడి నెత్తి మొదలుకొని అరికాళ్ల వరకు సర్వ శరీరంలో ఉన్న సమస్యలు, కిడ్నీల జబ్బు, లివర్ జబ్బులు, అలాగే నా ప్రభు పసరు తీతిలో ఉన్నటువంటి రాళ్ల సమస్యలు, అలాగే నా ప్రభువా కిడ్నీలో ఉన్న రాళ్ల సమస్యలు, అలాగే నా ప్రభువా మరి అపెండిసైటిస్ సమస్యలు, అలాగే ఎముకల సమస్యలు, బోన్ క్యాన్సర్ లాంటివి, అలాగే మోకాళ్ళ సమస్యలు, అలాగే మోచేతులు జాయింట్ల కీళ్లవాతపు సమస్యలు, చెవిలో సమస్యలు, ముక్కులో సమస్యలు, నోటి దంత సమస్యలు, గొంతుక సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, నా ప్రభు కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు, శుక్లం తీసిన తరువాత సమస్యలు, చర్మ రోగములు, పెరాలసిస్ పక్షవాతపు సమస్యలు, నా ప్రభా మరి శరీరంలో నా ప్రభా గోటి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఎరిగిన నా దేవుడవు నీవు. నీకు మరుగైనది ఏదీ లేదు. నీ బిడ్డలు మరి అలాగే గర్భసంచి సమస్యలు, గర్భసంచి క్యాన్సర్ సమస్యలు, ఓవర్ బ్లీడింగ్ సమస్యలు, నా ప్రభా ఎన్ని రకాల బలహీనతలు, నడుము నొప్పి బలహీనతలు, నడుము దగ్గర నుండి కాలు చేయి చచ్చుపడ్డట్టుగా అనిపించే సమస్యలు, అలాగే బోన్లు విరిగి ఎముకలు విరిగి మరి ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే వెన్నెముక సమస్యలు, నా ప్రభువా మెడ సమస్యలు, నాయన గొంతు సమస్యలు, నోటి సమస్యలు, ఇదిగో ఈ రోగాలన్నీ నీవు ఎరిగే ఉన్నావు ప్రభువా. అవి ఏ విధమైనవైనా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది అన్నావు. యేసయ్యా ఈ గ్రంథంలో రాయించావు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. యేసయ్యా మీరు మా కొరకు పడిన ప్రయాస, చేసిన త్యాగం, చెల్లించిన వెల, దీనంతటిని బట్టి మాకు విడుదల, స్వస్థత, సమాధానం. యేసు నీ రక్తమును బట్టి మాకు ఆరోగ్యం. నీ వాక్కును పంపయ్యా, నీ వాక్కును పంపు ప్రభు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నమాట. ఎవరెవరు ఎన్ని విధములైన వ్యాధుల చేత అల్లాడిపోతున్నారో, ఎన్ని రకాల జబ్బుల చేత అల్లాడిపోతున్నారో, ఎన్ని రకాల రోగముల చేత పీడితులై ఉన్నారో, ఆఖరికి బ్లాక్ ఫంగస్ సమస్యతో సహా నజరేయుడు యేసు క్రీస్తు నామమున కొంతమంది అయితే చెప్పుకోలేని సమస్యలు, రహస్య స్థలములలో ఏర్పడిన సమస్యలు, నా ప్రభువా అన్ని ఎరిగిన నా దేవుడవు ప్రభువా. నాయన ఈ సమస్యలన్నీ, ఈ రోగాలన్నిటికీ ఏ పాపములు, ఏ దోషములు కారణమో వాటన్నిటిని మీ సిలువలో చిందిన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును నజరేయుడు యేసు నామములో స్వస్థపరచుదువు గాక. కనికరించు, ఇప్పుడే వారికి విడుదల ప్రకటించు, ఇప్పుడే వారికి స్వస్థత ప్రసాదించు. నమ్ముతున్న దేవా, ప్రార్థన నిష్ప్రయోజనం కాదు. నీ బిడ్డల మీదకి నీ హస్తము రానిచ్చు, వారి నాయన నీ స్పర్శను అనుభవించుటకు వారికి కృప చూపమని వేడుకుంటున్నారు. వారికి అర్థం కావాలి, వారికి అర్థం కావాలి నీవు వారిని స్పర్శించిన సంగతి. వారు తాకబడి ఆ బలహీనతలోంచి గొప్ప విడుదల పొందాలి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవును. ఎంతో మంది రిపోర్ట్స్ మార్చి నా కళ్ళకి సాక్ష్యం చూపించావు.
ప్రార్థన విజయాల్లో దాదాపు 27 సంగతులు సాక్ష్యం ఇచ్చాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి ప్రభు. ఓ ఎన్నెన్నో కార్యాలు చేశాను. యేసు అను నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. శరీర రోగములే కాదు, చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, మంత్ర ప్రయోగములు, తాంత్రిక విద్యలు, ఎవరు ఏ విధంగా ఆ ప్రయోగాలకు గురై ఆ దురాత్మ పీడితులై ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల. వారిని పట్టి పీడించి కృంగదీసి వారిని రకరకాలుగా మానసిక పరమైన రోగాలకు కూడా గురి చేస్తున్న దురాత్మలారా, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వారిని విడిచి పొండి. దుర్వ్యసనాల రూపంలో, చెడు కార్యాల రూపంలో, త్రాగుబోతుతనం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, రకరకాల హేయమైన కృత్యాలు చేయిస్తున్న దురాత్మలారా, నజరేయుడిగా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నా దేవుని పిల్లలను విడిచి పండే. ప్రభువా, బిడ్డలకు ప్రత్యేకమైన కార్యము జరగాలి, క్లియర్గా అర్థం కావాలి. వారు ఏ బలహీనతలు జయించలేకపోతున్నారో గొప్ప జయము వారికి కలగాలి. జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు నెమ్మదినివ్వు. అలాగే నా ప్రభువా, లవ్ పేరుతో, ప్రేమ, అది ఇదని కామ వికారాలతో యవనస్తులు చేసే పిచ్చి పనులు, వెర్రిముర్రి చేష్టలు యేసు నామములో దూరమైపోవునుగా. నా ప్రభువా, దయచేసి యవన బిడ్డలు కూడా తమ పవిత్రతను కాపాడుకోవటానికి వారిని సిద్ధపరచు. వారిని అపవిత్రతలకు నెట్ట చూస్తున్న దురాత్మలను బంధించు. ఆత్మహత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. హత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. మతోన్మాదానికి రేపుతున్న దురాత్మలను యేసు నామములో బంధించు. యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యమైపోవాలి, వాటి కార్యాలు విఫలమైపోవాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద బహు బలముగా జరగాలి. కనికరించు. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ కలహాల్లో, కేసుల్లో, విడిపోయిన స్థితిలో, ఒకరినొకరు ద్వేషించుకునే స్థితిలో, కుటుంబంలో అసమాధానాల్లో ఎంతమంది నలుగుతున్నారో, ఇంట్లో గడవకి ఎంతమంది అల్లాడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది అల్లాడుతున్నారో, ప్రయత్నాలు సఫలంగాక చదువుల్లో సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో, కష్టపడి చదివిన ఉద్యోగం రాక లేక ఎంతమంది అల్లాడుతున్నారో, ఉద్యోగం వచ్చిన డబ్బు మిగలక ఇంకా పై మెట్టుకి వెళ్ళలేక ఎంతమంది అల్లాడిపోతున్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేక, నానా అవమానాలు, బాధలు పడలేక చచ్చిపోతే బాగుండే ఎంతమంది అప్పుల సమస్యలు బట్టి అల్లాడుతున్నారో వారందరికీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో విడుదల. గొప్ప విడుదల వారు చూడాలి. ఆశ్చర్య కార్యాలు చేయవారి పక్షమున. ఓ తండ్రి, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. పరిచర్యలోకి వచ్చి సంఘములను నిర్మించి పరిచర్యలో ముందుకెళ్తున్న దైవజనులను బట్టి వందనాలు. పరిచర్యకు వచ్చి కూడా సరైన పరిచర్య జరగక, ఆత్మలను గెలవలేక, శరీర క్రియలను గెలవలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక గందరగోళం అయిపోతున్న దైవ జనులను, దైవ జనురాండ్రను దర్శించు. వారు ఉన్న శోధనలోంచి వారిని విడిపించు. వారికి క్రమాన్ని నేర్పు, భక్తిని నేర్పు, లోతైన ఆత్మీయతను నేర్పు, ప్రభావంతో నింపు. అనేక ఆత్మలను గెలవటానికి శక్తినివ్వు. వారి ఎదుట ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడుచుకోవాలో నేర్పించు. సత్య బోధన వారి నోట ఉంచు, మా నోట ఉంచు. దైవజనుల సేవలను విస్తరింపచేయి. సువార్త వ్యాప్తి చెందాలి. సువార్త కొరకు ఎంతమంది కష్టపడుతున్నారు వారందరూ దీవించబడాలి. కనికరించు. సువార్త పరిచర్య కొరకు, పరిశుద్ధుల అక్కర కొరకు ఎంతమంది పిడికిలు విప్పి తమ దాతృత్వాన్ని చాటుతున్నారో, ధారాళంగా త్యాగం చేస్తున్నారో, వారికి ఉన్నది కొంచెమైనా కొంచెంలో వారు త్యాగం చేస్తున్నారో వారు లక్షంతలుగా విస్తారంగా యేసు నామమున దీవెననందుదురుగా. వారికి సమృద్ధి నీవు. వారు ఇచ్చిన నీ సేవలో న్యాయంగా వాడుకోండి. పరిశుద్ధుల అక్కరంతా తీర్చబడాలి. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె, ఆయిల్ నీ శక్తితో నింపు. అది ఎవరి మీద వారు రాసి ప్రార్థిస్తారో వారు ఎట్టి వ్యాధి గల వారైనా, దురాత్మ పీడితులైన విడుదల పొందాలి, స్వస్థత పొందాలి. నీ పరిశుద్ధ రక్తముగా నాయన దాన్ని మార్చు. నీ శక్తితో నింపు ప్రభువా. దురాత్మలు దాన్ని చూచినప్పుడు భయముతో పారిపోయేటట్టు, పరిగెత్తేటట్టు చేయి తండ్రి. నీకు వందనాలు. దివ్య ఔషధంగా మార్చు. నమ్మితే నీకు సమస్తము సాధ్యమేనన్నావు. నమ్ముతున్నాము నీ ప్రభావంతో. సంఘ అవసరాలు తీర్చు, అక్కరలు తీర్చండి నాయన. మీటింగ్స్ కొరకు ప్లేస్ విషయంలో కావచ్చు, చర్చి చుట్టుపక్కల స్థలాల విషయంలో కావచ్చు, ప్రార్థనా పరులు ప్రార్థించుకోవటానికి ఒక ప్రేయర్ గార్డెన్ కావచ్చు, దిక్కులేని వారికి, ముసలి వాళ్లకు, విధవరాండ్రకు ఆదరణ కలుగునట్లు వారికి ఆశ్రయపురము కావచ్చు, సండే స్కూల్ కొరకు నా ప్రభు ఏర్పాట్లు కావచ్చు,
ఇవన్నీ చాలా అవసరతలు ఉన్నాయి చర్చ్ విషయంలో. అవన్నీ యేసు నామములో నీవు తీర్చుదువుగా. నీ మహిమైశ్వర్యములో, నీ మహిమలో, సమృద్ధిలో నుంచి కావలసిన ప్రతి అక్కర యేసు నామములో నీవు తీర్చుతున్నందుకై వందనాలు, 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 వందనాలు. గొప్ప కార్యములు చేసి మా పక్షమున కార్యములను ముందుకు రప్పించి మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన అద్భుతములు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలు విన్నందుకు దేవా వందనాలు, వందనాలు. పిల్లల మాట వినక, భర్త మాట వినక, భార్య మాట వినక, కుటుంబంలో కలతలతో, కన్నీళ్లతో, బాధలతో, వేదనలతో అల్లాడుతున్నటువంటి పెద్దలు, చిన్నలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరి కొరకు, వారి విడుదల కొరకు, వారి కుటుంబాల గొప్ప సమాధానం కొరకై నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దుర్వ్యసనాల లంపట్లో చిక్కుబడిపై బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న తమ కుటుంబ సభ్యుల కొరకు ఎంతమంది ఏడుస్తున్నారో వారి కన్నీటికి నా దేవుడు న్యాయము తీర్చునుగాక. వారి కుటుంబీకులను యేసు నామములో దర్శించి మార్చునుగాక. సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా యేసు నామమున అద్భుతం జరిగి శరీర సంబంధమైన సంతానమే కాదు, ఆత్మ సంబంధమైన సంతానం కనడానికి కూడా నీ బిడ్డల్ని వాడుకోండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవలన్నీ నజరేయుడు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ప్రార్థన పూర్వకంగా అడిగి పొందామని నమ్మి నిన్ను స్తుతించి మహింపరుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. ప్రతి ఒక్కరూ కనులు మూసి ఎన్ని వేదనలైనా, ఎన్ని శోధనలైనా నీ హస్తం విడువము ప్రభువా. నీవు నాకు తోడుగా ఉండగా ఏ భయము నన్ను సమీపించదు తండ్రి. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో అడిగితివి, నీ ప్రేమతో అడిగితివి. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. ప్రభు మన జీవితాల్లో చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఎన్నడూ చేయి విడువని నాయకుడు, మంచి కాపరి అయిన మన దేవుడు, ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను. నే స్తుతి స్తోత్రం
వలెనే తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. స్తోత్రం. మన మంచి కాపరి హృదయ పాలకుడు యేసయ్యా. హల్లెలూయా. మంచి కాపరి జీవ కాపరి, మంచి కాపరి జీవ కాపరి, హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో అలసితివా, నా ఆత్మతో అలసితివా. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదను, నీ భుజములపై సోలెదను. నీరెక్కల నీడలో నుండి, నీరెక్కల నీడలో నుండి లోకాన్ని మరచెదను, ఈ లోకాన్ని మరచెదను, లోకాన్ని మరచెదను, ఈ లోకాన్ని మరచెదను. రేయింపవలు వెదికానయ్యా, రేయింపవలు వెదికానయ్యా, నీకై వేచి తిని, నీకై వేచి తిని. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నే నీ నామం చాటెదను, నీ నామం చాటెదను, నే నీ నామం చాటెదను, నీ నామం చాటెదను, నీ నామం చాటెదను. మంచి కాపరి జీవ కాపరి, మంచి కాపరి జీవ కాపరి, హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. యేసయ్యా
స్తుతి ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా దేవా నీ ఉపకారం స్మరించి నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను చేయి విడువని నా యేసయ్యా చేయి విడువని నా యేసయ్యా కల్వరి నాయకుడా నా కల్వరి నాయకుడా